Please subscribe to Tree Media. కానీ కొండ తర్వాత మీకు అంత పేరు వచ్చింది కొండకి సంబంధించి Yeah. కన్ఫర్మ్డ్గా ఒక మంచి ప్రొడక్షన్ నెక్స్ట్ నుంచి అవునండి. మీరు అవే వస్తాయి అనుకున్నాం. అవును. ఏ, నేను ఎందుకంటే అనుకున్నా. అప్పటి వరకు కూడా నిజంగా కదా అప్పటి వరకు కూడా Ah. మీరు సినిమాలు రెగ్యులర్గా అసలు ప్రతిదీ కమిట్ అవుతున్నారు, చేస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ వాటిని అన్నింటిని ఎదిరించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ఈ సినిమా అప్పుడు మీకు వచ్చిన పేరు నెక్స్ట్ మీరు ఏది కమిట్ అవుతారు, ఏ సైన్ చేస్తారు, ఏ సినిమా అనేది కరెక్ట్. ఆ. అవును. అక్కడ ఎందుకు అక్కడ క్లారిటీ మిస్ అయిందా, లేకపోతే ఎందుకు అది? సార్ లేదండి, ఇప్పుడు రెండు విధమైన ఇప్పుడు ఇండస్ట్రీలో 2 types ఆఫ్ ఇండస్ట్రీస్. ఓకే. ఒకటి ఏంటంటే స్టూడియో రన్ ఇండస్ట్రీస్ అండ్ ఇంకోటి ఇండిపెండెంట్గా వచ్చే ఫిల్మ్ మేకర్. స్టూడియో రన్ ఇండస్ట్రీస్ ఏంటంటే నాకు ఫిల్మ్ మేకింగ్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్, ఆర్టిస్టులు అన్నీ ఉన్నాయి. నేను దాన్ని అంటే నేనే మ్యానుఫ్యాక్చరర్, నేనే డిస్ట్రిబ్యూటర్, నేనే రీటైలర్. ఓకే. ఇది ఒక సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్రొడక్షన్ హౌస్. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను ఉత్తి ప్రొడక్షన్ మాత్రం చేయగలుగుతా. ఎవరైనా వస్తే వాళ్ళకి నేను డిస్ట్రిబ్యూషన్కి అమ్మాలి, ఇంకెవరైనా వస్తే వాళ్ళకి నేను శాటిలైట్కి అమ్ముకోవాలి, ఇంకెవరైనా వస్తే నేను ఓటీటీ అమ్ముకోవాలి అన్నట్టు ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అండ్ స్టూడియో బ్యాక్డ్ ప్రొడ్యూసర్స్ ఇలా ఉన్నారు. రైట్. స్టూడియో బ్యాక్ ప్రొడ్యూసర్స్ ఏంటంటే లైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి ఆ టైంకా లేకపోతే ఎప్పుడు ఓకే ఓకే ఎప్పుడునే. ఇప్పుడు ముందేంటంటే ఉన్న హీరోలకి పెద్ద పెద్ద ఫిల్మ్స్, పెద్ద చిన్న వాటికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఒక 40 కోట్లు 50 కోట్లు మార్కెట్ ఉంది. మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్గా నా దగ్గర రావాలంటే నా తమ్ముడితో మీరు ఒక 3 కోట్లు సినిమా చేయండి, 4 కోట్లు సినిమా చేయండి. అలా కూడా లేదంటే మా పిన్ని కొడుకున్నాడు, వాడితో మీరు ₹1 కోటి వాడికి ఇంట్రొడక్షన్ చేయండి. సో ఇట్ హెస్ బికమ్ స్టెప్ వైజ్. సో ఫర్ మీ టు మేక్ అ 40-50 crore ఫిల్మ్ where I have opportunity to make 100 crores, I have starter projects where I have to go from. So everything is actually occupied. నాకు జీతం కూడా వద్దు, నేను చేస్తాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. బికాస్ ద కాంపిటీషన్ ఆఫ్ వాంటింగ్. అవును. సో స్టూడియోస్ ఆర్ ఫుల్. వెన్ సమ్వన్ కమ్స్ టు మీ, నాకు ఒక స్టూడియో నుంచి వచ్చినప్పుడు నాకు ఒక చిన్న బ్లైండ్లీ ఐ విల్ డూ అ ఫిల్మ్. ఓకే. ఐ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ డూయింగ్ అ ఫిల్మ్, బట్ దెర్ ఆర్ సమ్ ప్రీ రిక్విజిట్స్. నేను వాళ్ళగా ఆల్రెడీ ఇంట్లో ఒక 20 కోట్లు ఇంట్లో ఉంటూ 3 డ్రైవర్లు పెట్టుకుంటలేను. నేను 3 జీతాలు ఇవ్వాలి, 4 జీతాలు ఇవ్వాలి, 10 మందికి జీతాలు ఇవ్వాలి, నేను అద్దె కట్టుకోవాలి, నేను చూసుకోవాలి. ఐ హ్యావ్ ఎ సర్టన్ ప్రాసెస్ యాజ్ టు హౌ ఇట్ గోస్. దే డోంట్ రికగ్నైజ్ మై గ్రోత్. ఓకే. టు బి ఫ్రాంక్, దే డోంట్ రికగ్నైజ్ మై గ్రోత్. లైక్ ఐ సెడ్, ఇన్ని చేశారు, ఇంత చేశారు. ఇప్పుడు కూడా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నా సినిమా ఓపెన్ అయింది. ఓకే. దెర్ ఇస్ నో వాల్యూ టు ఇట్. ఓకే. ఎన్ని టికెట్లు అమ్మాయి, అది చూస్తున్నారు. అదే రైట్. ఎన్ని టికెట్లు అమ్మాయి. ఓకే. ఓకే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ గేమ్. ఓకే. సో ఈ రోజు కూడా నేను సర్వే అవ్వడానికి కారణం ఏంటంటే నేను చేసే సినిమాలకి మాక్సిమం ఆడియన్స్ ఇళ్లలో కొంచెం ఏ ప్లస్ ఆడియన్స్ ఇంట్లో నుంచి ఓటీటీలు చూస్తున్నారు. వాళ్ళు ముందు నుంచి కథ చూశారు, వాళ్ళు ఒక తుంగభద్ర చూశారు, వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గుడ్ కాంటెంట్, దే వాచ్ మై ఫిల్మ్స్. రైట్. సో ఇట్స్ ఇమీడియట్లీ గోయింగ్. ఈ థియేటర్ పుల్లింగ్ ఆడియన్స్ అంటే ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ డూ ఒక హారర్ కామెడీ, ఒక చీకటి గదిలో చిత్తగొట్టడం, లేదా ఒక పెద్ద హీరో సినిమాలో చేయడం. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉండడం వల్ల పెద్ద స్టూడియోస్ సైడ్ నుంచి నాకు దెర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ రికగ్నిషన్, టు బి ఆనెస్ట్. ఓకే. ఓకే. అండ్ నాకు కూడా ఎట్లా అంటే నేను ఫస్ట్ చాలా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకు వై ఆర్ వి నాట్ గెటింగ్ స్టూడియో బ్యాక్డ్ రోల్స్. దెన్ ఐ రియలైజ్డ్ అది ఓన్లీ 10-15% ఆఫ్ ఇట్స్ బిగ్ మనీ. ఇట్స్ 80% ఆఫ్ ద మనీ ఇన్ ద ఇండస్ట్రీ, బట్ ఇట్స్ ఓన్లీ 10-15% ఆఫ్ ద పీపుల్. ఒక 10-15% దాంట్లో టాప్ 1% కంట్రోల్స్ 80-90% ఆఫ్ ద మనీ అండ్ ద ఇండస్ట్రీ. ఆ మిగతా 70-80%కి దిక్కు ఐఎమ్ లైక్ నేనున్నా, చేద్దాం, వి విల్ డూ. అండ్ పెద్ద సినిమాలైనా పెద్ద హీరోలైనా చిరంజీవి గారి నుంచి అయినా ఇప్పుడు 5 సినిమాలు చేస్తే ఒక సినిమా పోద్ది, ఒక 3 సినిమాలు యావరేజ్గా ఆడితే ఒకటి సూపర్ హిట్ అవుతుంది. ఇది సృష్టి ధర్మం. అవును, ఇది సృష్టి, దీన్ని మార్చలేదు కదా. అవును, ఎగ్జాక్ట్. సో నాది కూడా ఇప్పుడు పోస్ట్ కోడ్ ఒక 9 సినిమాలు రిలీజ్ చేశారు, 8 సినిమాలు ఆడాయి. అంత బిజీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకొక 7 సినిమాలు నేను ఫినిష్ అయిపోయాయి. నాకు 15th ఒక సినిమా రిలీజ్ అవుతుంది, తమిళ్లో ఒక సినిమా ఫినిష్ చేశాను. నేను కీర్తి సురేష్ గారు ఒక సినిమా చేస్తున్నాము డ్రీమ్ వారియర్స్కి. నేను ఇప్పుడు విజయ్ సేతుపతి గారి సినిమాలో విలన్ చేస్తున్నాను. నేను హీరోగా ఇప్పుడు ఈ మంత్ నేను హెబా పటేల్ మళ్ళీ ఒక కాంబినేషన్ సినిమా ఫినిష్ చేశాను. సో ఐ బ్రోక్ అ బ్యారియర్ ఆఫ్ నేను హీరో
నేను ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ హూస్ నోన్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. మీరు నన్ను ఏ మోడ్‌లో అయినా ఇన్ని మోడ్స్‌కి నేను వర్క్ రైట్. చేస్తాను. హౌ మచ్ కెన్ ఐ పుష్ అన్న పాయింట్‌కి వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో వాళ్ళ కన్‌ఫ్యూషన్ ఏంటంటే వీడు హీరోగా పెడితే బిజినెస్ ఏంటి? ఓకే. హ్మ్. హ్మ్. దీంట్లో సో ఐ వాంట్ టు బీ ఇన్ దట్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ స్పేస్. ఓకే. ఒక బాక్స్‌లో పెట్టి ఇంక ఇదే అని చెప్పి ఇదొక అకౌంటెంట్, ఇదొక రెస్టారెంట్ అలా కాకుండా దట్ ఈస్ వెన్ ఐ యామ్ ఎన్ ఆర్టిస్ట్. అప్పుడు నేను కళాకారుడిగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ మిగతా చిన్న వాళ్ళకి కూడా నేను చెప్పేది అదే సార్. హ్మ్. హ్మ్. స్మాలర్ సైజెస్‌లో హ్మ్. అంటే ఇప్పుడు డెఫినిట్‌గా ఏ సినిమా అయినా కొంతమంది అది ఏంటని చూడడానికి ఒకళ్ళున్నారు. హ్మ్. ఆ సైజ్‌లో సినిమా చేసుకుందాం. ఆడిందంటే వెరీ గుడ్. రైట్. ఆ! లేదంటే పెద్దగా లాస్ అన్నది ఏమి అవ్వదు. ఓకే. మీ సినిమాలకొచ్చిన వాళ్ళకి కూడా ఏం చెప్పానంటే, సో మీరు 10,00,00,000కి ఒక సినిమా తీయడం కన్నా హ్మ్. మీరు 10,00,00,000కి 3 సినిమాలు ప్లాన్ చేయండి. ఒకటి 2, ఒకటి 3, ఒకటి 5 లేదో వచ్చిందంటే కొంచెం. సో డెఫినెట్‌లీ 1 ఔట్ ఆఫ్ ద 3 విల్ వర్క్. ఆల్ 3 మైట్ నాట్ వర్క్ అండ్ ఆల్ 3 విల్ ఆల్సో 3 పోవు, 3 రావు. ఓకే. ఓకే. సో దట్ ఈస్ హౌ ఫిల్మ్స్ వర్క్. మీరు ఎంతమందికి కానీ మీరు 3 సినిమాలు చేయడం వల్ల ఒక 3 డైరెక్టర్లు బతుకుతాడు. ఒక 400 మంది, అది 500 మటుకు మంది. సో డెఫినెట్‌గా. దట్ ఐ హ్మ్. డూ అండి. కొండ టైంకి నాకు 23 పైన అంటే ఒక 20 ఫిల్మ్స్ వరకు కూడా నాకు పొలిటీషియన్స్ అప్రోచ్ అయ్యారు. అవును. పొలిటికల్‌కి అవును. సంబంధించిందన్నారు. హ్మ్. సో, వాటిలో వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినవి ఉన్నాయా? ఎందుకంటే అన్ని 'ఆర్జీవ్' గారు పార్టీస్ అండి. అన్ని పార్టీ అన్ని పార్టీస్ నుంచొచ్చాయి. ఆహా! ఆ! అన్ని పార్టీస్ నుంచొచ్చాయి. హ్మ్. నాకు పర్సనల్‌గా ఈ పొలిటికల్ ఫిల్మ్స్ అని కాకుండా నచ్చిన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నచ్చిందంటే 'యాత్ర' చాలా నచ్చింది. ఓకే. ఆ! 'యాత్ర' మీరు ఒక ఫిల్మ్ గానే బాగా ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్. 'యాత్ర' అంటే 'యాత్ర' ఫస్ట్‌లో జగన్ గారి క్యారెక్టర్ లేదు. లేదు. సో, 2లోనా మీకు 2 ఏమన్నా వచ్చిందా? లేదు. లేదా? ఓకే. నేను కొన్ని చెప్పలేను. ఓకే. అవునా? ఆ! బట్ 'యాత్ర' నాకు చాలా నచ్చింది. ఆ! అదే ఇప్పుడు 'ఎన్టీఆర్' కథానాయకుడు చేశారు. హ్మ్. నాకది అంతగా నచ్చలా సినిమా. ఓకే. ఓకే. దిస్ ఈస్ నాట్ మై ఒపీనియన్ అబౌట్ ద పొలిటికల్ లీడర్. ఓకే. ఓకే. వాళ్ళు జస్ట్ ఒక సినిమాగా హ్మ్. హ్మ్. ఇప్పుడు ఒక బయోపిక్ ఇప్పుడు మొన్న 'శామ్ బహదూర్' అని 'శామ్ మానేక్షర్' చేశారు. హ్మ్. ఓకే. హ్మ్. గ్రేట్ అనిపించలే. నాకు నచ్చింది. బానే అనిపించింది. ఓకే. ఓకే. సేమ్ థింగ్ 'బాగ్ మిల్కా బాగ్' నా ఫేవరెట్ ఫిల్మ్. హ్మ్. అందుకోసం ఈయన గొప్ప, ఈయన తక్కువ అన్నది కాదు. ఆ ఓకే. ఫిల్మ్ మేకర్ ఎలా తీశారు ఆ కథ హ్మ్. అన్న పర్స్పెక్టివ్‌లో చూసాను. సో, అలా నాకొచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్ కూడా అలా తీస్తారని అనిపించలా ఒకటి. హ్మ్. ఇంకొకటి ఆహ్, అందరూ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఆ! కరెక్ట్‌గా కొండా నుంచి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ ఎలక్షన్ అవునవునవును. గ్యాప్‌లో అందరూ హ్మ్. కొట్టేస్తున్నారు. హ్మ్. ఐ డిడ్ంట్ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ మోర్. ఓకే. 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 మనం ఒకళ్ళు పర్సనల్‌గా ఎలా ఇదంటే ఒక సినిమా చేశాను. నాకు 'రామ్ గోపాల్ వర్మ' గారి సైడ్ నుంచి వచ్చింది. హ్మ్. వాళ్ళొక దేర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. హ్మ్. చేశాం. ఐ డిడ్ ఎ గిగ్. ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఓకే. మళ్ళీ నేను అనుకుంటే అప్పుడు ఒక 20, 30 కోట్ల పైన సంపాదించి ఉండొచ్చు. జస్ట్ ఇన్ ద 2 ఇయర్స్ 2 ఇయర్స్‌లో. ఓకే. ఐ హాడ్ ఎ హ్మ్. లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు మేక్ మచ్ మోర్ మనీ. ఓకే. ఓకే. ఇప్పుడు సెంట్రల్‌లో రూలింగ్‌లో ఉన్నవాళ్ళు, అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు, 2 స్టేట్స్‌లో రూలింగ్‌లో ఉన్నవాళ్ళు, 2 స్టేట్స్‌లో అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు ఫ్రమ్ వెరీ, వెరీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ ఓకే. ప్లేసెస్ దే కేమ్. మురళి గారి క్యారెక్టర్ వల్ల అనుకుంటా. ఆ ఇంప్రెషన్ ఏదైతే ఉందో కొంచెం అవును. అవును. దానివల్ల ఉండింది. యాహ్! ఉండొచ్చు. ఆహ్, నేను అనుకోవటం. జీవ గారు చేశారు. జీవ గారు. జీవ నాకు గారు నాకు చేశారు. 'యాత్ర 2' రాలేదు. ఓకే. బట్ దేర్ వర్ లాట్ ఆఫ్ పుష్ అండ్ పుల్ ఫ్రమ్ మెనీ సైడ్స్. ఆహా! ఓకే. నేను హ్మ్. చాలా క్లియర్‌గా చెప్పాను సార్. వన్ పొలిటికల్ ఫిల్మ్ ఇస్ డన్. హ్మ్. ఐ వాంట్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సైట్‌మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఓకే. ఓకే. ఈ హ్మ్. చిన్న పిల్లలు ఒక టాయ్ ఆడుకుంటే నెక్స్ట్ టాయ్‌కెళ్తారు కదా! అలా సార్ నేను నెక్స్ట్ టాయ్ నెక్స్ట్ ఎతుకుతున్నాను. టైమ్. సో కానీ వ్యూహం మరి పోనీ? వ్యూహం ఉంది. ఎందుకంటే అవును. ఆర్‌జీవి గారికి అప్పటికే మంచి ఇంప్రెషన్ ఆ! ఆ కొండకి సంబంధించిన అది ఇంకోటండి నేను జగన్ గారి ఫేస్‌కి నేను మ్యాచ్ అవ్వను. ఓకే. ఓకే. అది గూడా ఒకటుంది. ఓకే. జగన్ గారికి ఆయన ఫేషియల్ స్ట్రక్చర్ అండ్ ఆయన హెయిర్ స్ట్రక్చర్‌కి నాకు కొంచెం హెవీగా వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు 'అజ్మల్' చూసారంటే ఇక్కడ రాదు. అది జగన్ గారికి మ్యాచ్ అవుతుంది. ఈ జా గూడా జగన్ గారికి ఆయన ఆయన షోల్డర్ అండ్ జా ఒకలా వస్తుంది. అది మ్యాచ్ అవ్వదు. ఓకే. 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 దట్ రీజన్ ఆల్సో ఇస్ దేర్. ఓకే. 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 బట్ 'ఆర్‌జీవి' గారు పిలిచినా ఎనీ డే ఐ విల్ గో బ్యాక్ అండ్ డూ ఎ ఫిల్మ్. హ్మ్. హ్మ్. వెంటనే మేము చేద్దాం. ఆయన యాక్చువల్లీ ఒక వేరే ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి చేయడానికెళ్ళి నేను ఆడిషన్ అంతా చేసి అది జరగల. ఇవి ఓకే. చేసి ఐ థింక్ ఈ సీజన్ తర్వాత ప్లాన్ చేస్తారంటే ఓకే. తెలీదు. ఓకే. ఆయనేమనుకుంటాడో ఆయనకే తెలీదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తేనే ఆయన రైట్. కొత్తగా డిసైడ్ అవునవును. చేస్తారు. అవునవును. వర్మ గారి డాటర్‌కి మీకు ఫ్రెండ్‌షిప్ ఎట్లా? సేమ్ మేము ఇంటర్ చదువుతున్నప్పుడు సేమ్ ఇప్పుడు తన హస్బెండ్ నాకు ఫ్రెండ్. ఆహా! ఆ! తను మేమందరం ఒకటే బంచ్ ఆఫ్ ఒక గ్రూప్ అన్నమాట. ఓకే. నేను 'హ్యారీ పాటర్' చాలా చదివేవాడిని ఆహా! స్కూల్‌లో ఉన్నప్పుడు. ఆ! విపరీతంగా అంటే
ఎగ్జామ్ ఉన్నప్పుడు బాత్రూంలో కూర్చొని హ్యారీ పాటర్ చదివాను. నాన్న బుక్లు కూడా చించి పడారు, చదువుకోరా బాబు అన్నాడు. ఓకే. అంత విపరీతంగా బుక్స్. తను కూడా బాగా హ్యారీ పాటర్. సో అలా మాకు బుక్స్ మీద మాకు పెద్ద ఫ్రెండ్షిప్ ఉండేది. తన హస్బెండ్ ఎంత స్టూడియోస్ అంటే మెడిసిన్లో తనకి ఆల్మోస్ట్ 99%, తినకి 98%, అలా 98%, 99% వాళ్ళు భయంకరంగా చదివారు. నేను హ్యారీ పాటర్ మాత్రమే చదివాడు. హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అప్పుడు చాలా సిరీసెస్ ఉండేవి బుక్స్. విపరీతంగా చదివేవాళ్ళం. అప్పుడు అదొక క్రేజ్ ఉండేది. ఇప్పుడు అలా ఉందా లేదో తెలియదు. ఇప్పుడు అసలు అట్లాంటి సిరీస్లు కూడా అసలు చదువుతున్నారో లేదో కూడా తెలియదు. కానీ బట్ ఐ థింక్ బుక్స్ రియలీ, నేను సింగిల్ చైల్డ్ని, బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎవరు లేరు. మేము మా నాన్న చాలా సిన్సియర్గా ఉండేవాడు. 2-3 ఏళ్ళకి పీకేసి ఇంకో చోట వేసేస్తారు ఏదో పని. అండ్ హీ స్టుక్ టు హిస్ గ్రౌండ్. సో ప్రతి చోట కొత్త స్కూల్, నేను 6 స్కూల్లో చదివాను, 6 స్కూళ్ళలో చదివాను నేను. సో వెళ్ళంగానే మళ్ళీ కొత్తగా ఫ్రెండ్స్, అది తమిళనాడు వెళ్తేనేమో తెలుగుడు అని చెప్పి ఏడిపిస్తాడు, ఇక్కడ వస్తేనేమో తమిళనాడు. సో నాకు ఒక పాయింట్లో బుక్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మీరు తమిళ్, తెలుగు, మలయాళం లేదు, కన్నడకి ఇప్పుడు కన్నడ చేస్తున్నాను, మలయాళం చేయలేదు కదా. కానీ మలయాళం చాలా బాగా మాట్లాడతా. ఓకే. కాలేజ్లో ఎంసీసీలో చెన్నైలో చదువుకున్నప్పుడు మలయాళం సినిమాలు విపరీతంగా. ఒక నా హాస్టల్, మా రూమ్ పక్కన మొత్తం చుట్టూ మలయాళం వాళ్ళే ఉండేవాళ్ళు అనమాట. అండ్ ఫస్ట్ టైం నాకు మలయాళం సినిమా ఇంట్రొడ్యూస్ అయింది. వీళ్ళు ఏంట్రా, ఇప్పుడు ఓటీటీల్లో అందరూ చూసారే మలయాళం సినిమాలు భలే ఉన్నాయి. అప్పుడు బ్లూరే డివిడి ప్లేయర్ ఉండేది. పొద్దున్నే సాయంకాలం కూర్చుంటే ఒక 6 సినిమాలు 7 సినిమాలు కొడతాం. ఇంకా అదే పని, ఇంకా హాస్టల్ వేరే. సో అప్పుడు ఈ బ్లూరే డివిడీలు చెన్నై పోర్ట్ దగ్గర, ఐ షుడ్ నాట్ సే, బట్ పైరేటెడ్వే వచ్చేవి. 10 రూపీస్, అంతకన్నా అఫోర్డ్ చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. సో వీ యూస్ టు గెట్, అండ్ చాలా మంది డౌన్లోడ్ చేసి పెట్టుకునే వాళ్ళు. వాళ్ళ విపరీతంగా మలయాళం సినిమాలు చూసాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మమ్ముటి గారు. మమ్ముటి గారు అంటే ఇప్పుడు అసలు ఏమేమి సినిమాలు తీస్తున్నారు ఎల్లు. మనకు తెలిసినంత వరకు ఏంటంటే నేను చిరంజీవి ఫ్యాన్ అండి. చిరంజీవి గారు సాంగ్ వేయకపోతే ఇంక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఆయన హ్యూమర్, ఆయన గ్రేస్, ఒక లవ్ స్టోరీ చూసాం, ఒక యాక్షన్, అంతే తెలిసేది సినిమా. కలిసారా చిరంజీవి గారిని? కలిసాను. యాక్చువల్లీ నేను స్కూల్లోనే కలిసాను ఆయన్ని. నేను ఒక క్విజ్ కాంపిటీషన్, చిరంజీవి గారు యంగ్ వరల్డ్ క్విజ్ కాంపిటీషన్కి చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారంటే ఎట్లాగైనా వెళ్ళి ఫైనల్స్ వరకు వెళ్ళి షేక్ హ్యాండ్ వరకు అప్పటి నుంచి నేను కలుస్తూ వచ్చాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డాటర్ సుష్మిత గారు బాగా పరిచయం, ప్రొడక్షన్ హౌస్ ఉన్నారు. దే ఆల్సో అండర్స్టాండ్ ఫిల్మ్స్. షీ ఈస్ అ వెరీ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ నాకు మంచి ఫ్రెండ్స్ ఆయన, విష్ణు గారు అండ్ ఆల్. చెప్పారు, నా ఇంట్లో యాక్చువల్లీ నా ఫోటో కూడా ఉండదు, చిరంజీవి గారి ఫోటో మాత్రమే ఉంటుంది. నా ఫోటో ఏ ఫేసెస్ ఉండవు, ఆర్ట్ ఉంటుంది, నేను పెయింట్ చేసినవి ఉంటాయి. చిరంజీవి గారి ఫేస్ మాత్రమే ఉంటుంది. అది చాలా మంది చెప్పారనమాట. సైదర్ తేజ్కి తెలుసు, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, సుష్మిత గారికి చెప్పారనమాట. ఆవిడ రాలి ఇలా ఉంటుంది. నేను ఒకసారి పరిచయం చేస్తాను, కాదు ఏదో ఒక రోజు ఆయన నా పేరు తెలుస్తుంది కదా, ఆ రోజు నేను ప్రాపర్గా కలుస్తాను. గుంపులో వెళ్ళింది సార్, నేను సంవత్సరం చెప్పి నేను ఫోటో తీసుకోవాలి. నేను ఆయన కలిసినప్పుడు ఆయన నా పేరు చెప్పి, నేను ఈ సినిమా చూసాను బాగుంది అన్న రోజు ఐ విల్ మీట్ హిమ్. I think this should happen soon.